ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అంశం మోడీ చిట్ట చివరి తాయిలం ఈబీసీ రిజర్వేషన్లు. మోడీ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణతో కూడినటువంటి ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు ఎన్నికలకు ముందు ఇక చిట్ట చివరగా ప్రజల మీద ఆయన వేసే ఒక వలలాగా దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఈ బిల్లుకి అత్యంత ప్రాధాన్యత, ఇప్పుడు దీని గురించిన వాడి వేడి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఈబీసీ రిజర్వేషన్లు ఏమిటి అంటే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కేటగిరీ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అనే కంటే ఇంకా స్పష్టమైన నిర్వచనం మోడీ గవర్నమెంట్ ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు, అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి, పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించేలాగా రాజ్యాంగ సవరణ చేసి మరీ చట్టం తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ఈరోజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికే 49.5% వరకు ఉన్న రిజర్వేషన్లని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి 50% మించరాదు రిజర్వేషన్లు అన్న తీర్పుకి అనుసరించి మరి ఇప్పుడు ఈ 10% అదనంగా చేరితే 59.5 అంటే రఫ్గా 60% రిజర్వేషన్లు అవుతాయి. మరి 50% దాటినందువల్ల దీన్ని ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్, రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్లో చేర్చాలని మోడీ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ముఖ్యమైన కారణం, ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాల్లో మోడీ తాను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా తీవ్ర వ్యతిరేకత రావడము, అలాగే అన్ని ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడము, ఈ మధ్యనే జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం మూలంగా మరోపక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీయేతర పార్టీలతో కూటమి కట్టి ఒక దూకుడును ప్రదర్శిస్తూ రైతు రుణమాఫీలను తెరపైకి తెచ్చిన సందర్భంలో రైతు రుణమాఫీల పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి మోడీ ఈ రైతు రుణమాఫీల్ని తన ప్రభుత్వంపై 4.5 ఏళ్లుగా ఉన్న వ్యతిరేకత మొత్తాన్ని తుడిచిపెట్టే ఏకైక అస్త్రంగా ఈ ఈబీసీ రిజర్వేషన్లని ఆయన తెరపైకి తెచ్చాడు. ముఖ్యంగా దీన్ని ప్రత్యర్థి పార్టీలు ఎవరూ కూడా మరి అంగీకరించకుండా ఉండలేనటువంటి ఒక తప్పనిసరి పరిస్థితిని కల్పించి ఖచ్చితంగా లోక్సభలోను అలాగే రాజ్యసభలోను, ముఖ్యంగా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరమైన మెజారిటీ లేదు. అయినప్పటికీ కూడా ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించలేని పరిస్థితిని కల్పించి లోక్సభ, రాజ్యసభల్లో తేలిగ్గా ఈ బిల్లును పాస్ చేయించుకోవచ్చు అన్న ఆలోచనతో మోడీ ఈ ఆఖరాస్త్రాన్ని ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. అయితే దీని నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అసలు వెనుకబాటుతనం అంటే ఏమిటి, ఈ విషయంపై రాజ్యాంగ సభలోనే చర్చ జరిగింది. ముఖ్యంగా ఆ రోజున కేఎం మున్షి, టిటి కృష్ణమాచారి, హెచ్ఎన్ అంజురు లాంటి వాళ్ళు దీనిపై దాదాపు 1.5 గంటల పైగా చర్చ జరిగినట్టు మనకు రికార్డులు ఉన్నాయి. మరి ఈ చర్చల్లో అసలు వెనుకబాటుతనాన్ని దేని ఆధారంగా నిర్ణయిస్తారు, మరి బ్యాక్వర్డ్ అనే పదాన్ని నిర్వచించడానికి ఆ రోజున మరి టిటి కృష్ణమాచారి చేసిన వాదన, ఈ పదమే అస్పష్టం, సందిగ్ధం, ఇది కాదు అని చెప్పి. మరి అసలు వెనుకబాటుతనం అంటే ఏమిటి? ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా వ్యవహరించిన బిఆర్ అంబేద్కర్ కూడా ఈ వెనుకబాటుతనం అనేది సామాజికమా ఆర్థికమా అంటే ఇది సామాజికంగానే చూడాలి అని చెప్పి ఆ రోజున మనకు తయారు చేసిన రాజ్యాంగంలో 15, 16 అధికరణల్లో నిర్వచించింది ఏమిటి అంటే, ఆర్థిక కారణాలతో అలా మనకి ఎటువంటి ప్రత్యేకతలు ఎవరికి ఇవ్వకూడదు, ఒకళ్ళపై వివక్ష చూపరాదు, ఒకళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వరాదు, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక అంశాన్ని పరిగణలోకి తీసుకోరాదు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఆ రోజున రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి 15% మరి వెనుకబడిన వర్గాలకి, అలాగే వెనుకబడిన ఈ ఎస్టీలకు 7.5% చొప్పున కేవలం 22.5% మాత్రమే రిజర్వేషన్లు ఉన్న మన రాజ్యాంగంలో, ఆ తర్వాత మరొక 27% రిజర్వేషన్లు ఓబీసీ, బీసీలకు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టులకు అని చెప్పి మండల్ కమిషన్ నివేదిక ఆధారం చేసుకొని అప్పటి ప్రధాని విపి సింగ్ తన ప్రభుత్వాన్ని పడదోస్తున్నప్పటికి కూడా లెక్క చేయకుండా అమలు చేసినటువంటి సందర్భం మూలంగా మరి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%, మొత్తం కలిపి 49.5% రిజర్వేషన్లు ఎప్పటికే అయిపోగా
0.5% మాత్రమే 50% లోపల ఇంకా మిగిలి ఉంది. మరి అటువంటప్పుడు సుప్రీంకోర్టు 50%కి మించరాదు అంటే ఇక్కడ మరి సమానత్వం సాధించటానికి మరి ఉన్న 100%లో 60%, 70%, 80% ఎవరిష్టం వచ్చినట్టు వివిధ కారణాలతో వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే 60% రిజర్వేషన్లు అంటే మరి మిగిలిన 40% వారికి ఏం న్యాయం జరుగుతున్నట్టు? అది సమన్యాయం ఎట్లవుతుంది? సమానత్వం కిందకు వస్తుందా రాదా అనేది కూడా అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ ప్రవేశపెట్టిన బిల్లు నిజంగా చిత్తశుద్ధి ఉండి అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేద్దామని చేసిందా లేక ఎన్నికల స్టంటా అని చూస్తే నిజానికి దాదాపుగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఈ రిజర్వేషన్ల పట్ల అగ్రవర్ణాల్లో చాలా వ్యతిరేకత ఉంది. అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈ రిజర్వేషన్ల పట్ల తీవ్ర కోపం, నిరసన వాళ్ళలో ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకొని ఉన్నాయి. మరి నిజానికి వాళ్ళకు కూడా కొంత శాతం రిజర్వేషన్లు కల్పించినట్టయితే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు సంతోషించగలిగే పరిస్థితి ఉంది. కేవలం బ్రాహ్మణులను లేక రెడ్లను, వైశ్యులను కారణంతో వాళ్ళకి ప్రతిభ ఉన్నప్పటికీ రిజర్వేషన్ క్యాండిడేట్ల మూలంగా వాళ్ళు అనేక సార్లు అవకాశాలను కోల్పోయి మానసిక సంతులనం కోల్పోయి సమాజంలో ఒక అసమానతలు కూడా ఏర్పడే పరిస్థితుల్లో మరి ఇంతకాలం 70 ఏళ్ల పాటు ఆలోచించని వాళ్ళు ఈ రోజును మరి హఠాత్తుగా దాన్ని తెరపైకి తెచ్చారు. మరి ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయి ఆచరణలోకి రావడానికి ఉన్న అవకాశాలు, దానికి ఉన్న అవసరాలు వాటిని బట్టి చూస్తే మరి ఇందులో నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మనకు ఒకసారి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బిల్లు లోక్సభలోను రాజ్యసభలోను 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలి. ఒకటి తప్పకుండా ఈ పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేనటువంటి ఒక ఆత్మరక్షణ వ్యవస్థలో పడేసి మోడీ ఈ బిల్లు పెట్టాడు గనక. ఇక ఆ తర్వాత దీనిపై అన్ని రాష్ట్రాల శాసనసభలు కూడా 50% పైగా రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఇది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి చేర్చడానికి కుదురుతుంది. మరి ఇవన్నిటికీ సమయం సరిపోతుందా? కనీసం రేపు ఫిబ్రవరిలోనైనా సరే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సిన పరిస్థితి దాదాపుగా ఇప్పుడు మనకి మరో నెల 15 రోజుల లోపలికే మనకి సమయం బాగా దగ్గరలో ఉంది. మరింత తక్కువ సమయంలో ఇది సాధ్యపడుతుందా? ఒకవేళ సాధ్యపడకపోయినప్పటికీ కూడా నాదేం పోయింది, నేను చేద్దాం అనుకున్నా, నా ఉద్దేశం మంచిదే, ఇదిగో వాళ్ళు అడ్డం పడ్డారు, వీళ్ళు అడ్డం పడ్డారు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టి తను చేసినట్టు అలాగే తప్పించుకున్నట్టు రెండుకి మరి ఉభయతారకంగా ఉండేట్టు చేసిన ప్లాన్ చేశాడా మోదీ అనేది ఒక అర్థం కాని విషయం. అలాగే ఇప్పుడు సమయం సరిపోకపోవడమే కాకుండా ఎవరైనా సరే అటు బీసీలు కానీ మరొకరు కానీ ఎవరైనా సుప్రీంకోర్టులో కనుక దీనిపై సమీక్ష కోరితే తప్పనిసరిగా సుప్రీంకోర్టు సమీక్షించే అవకాశం ఉంది. మరి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవలసిన పని లేదు, చేయకూడదని చెప్పి ఒక షరతు కూడా రాజ్యాంగంలో పెట్టుకున్నప్పటికీ కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసి ఉంది. మౌలికంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైనా ఉంటే అది 9వ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, ఏ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మేము సమీక్ష చేసి తీరుతాం, మేము సమీక్ష చేయగలం. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడేదే రాజ్యాంగంలో అనుమానాలు తలెత్తినప్పుడు, మీమాంసలు తలెత్తినప్పుడు చర్చించడానికే గనక అది 9వ షెడ్యూలా 10వ షెడ్యూలా అనేది ఇక్కడ పాయింటే కాదు. కాబట్టి న్యాయ సమీక్షకు అర్హమే అని చెప్పి కొన్ని తీర్పులు ఉన్నాయి. మరి దాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు తప్పనిసరిగా దీన్ని ఎవరైనా అడిగితే సమీక్షించే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఒకవేళ సమీక్షకి దిగినప్పుడు ఏ అంశాల ప్రాతిపదికన సమీక్షిస్తుంది అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇది విరుద్ధంగా ఉందా లేదా అని. మన రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు కానీ లేక రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి కానీ ఆర్థికమైనటువంటి కారణాలతో ఎవరిని కూడా ప్రత్యేకంగా చూడరాదు అనేది మరి మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు ఆర్థిక కారణాలతో కొంతమందికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడాన్ని మరి ఉన్న పరిస్థితులను బట్టి, మరి దేశంలో మారుతూ వస్తున్న పరిస్థితులను బట్టి, మరి సహజమైన పరిస్థితులను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు అటు అంగీకరించే అవకాశము ఉంది, లేదా కేవలం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని మాత్రమే పరిగణలో తీసుకుంటే తిరస్కరించే అవకాశం ఉంది.
ఇక్కడ మరి ఈ బిల్లును ప్రవేశపెట్టిన మోడీని ఇప్పటి వరకు దాదాపు దేశాన్ని రక్షించడానికి బయలుదేరిన మెస్సయ్యలాగా భావించిన రోజు నుంచి అర్జెంటుగా ఇతన్ని తప్పనిసరిగా దించేయాలి అనే పరిస్థితి వరకు ఒక్క 5 ఏళ్లలోనే చేరుకున్న మోడీ మరి తాను చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకొని అన్నిటినీ కడిగేసుకోగలిగే పాశుపతాస్త్రం ఈ ఈబీసీ రిజర్వేషన్లు అవుతాయా అనేది అనుమానమే. ఎందుకంటే కేవలం ఒక మండల కమిషన్ నివేదిక నేను అమలు చేయడం ద్వారా శాశ్వతంగా నిలిచిపోతాననుకున్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కూలిపోయినప్పటికీ తర్వాత ఎన్నికల్లో మరింత ఘోరంగా కూడా ఓడిపోయింది. మరి అటువంటిది అనుభవం మరొక్కసారి 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ బిల్లు ద్వారా నేనేదో సాధిస్తాననుకొని చివరి క్షణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విభజించి ఘోరమైన ఓటమి పాలైంది. మరి ఈ ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా మోడీ ప్రభుత్వం విజయం సాధిస్తుందా లేక ఊరికే మేం పెట్టామని చేతులు దులుపుకొని వదిలేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.